హాయ్. నాకు నచ్చిన కథలు అనే పుస్తకం నుంచి ఒక మంచి కథ చదువుతా, వినండి. ఈ సంభాషణ దేవుడికి ఒక వీధులు ఊడ్చేవాడికి మధ్యన. కథ ఏంటంటే, వీధులు ఊడ్చేవాడు ఒకరోజు దేవుడితో మొరపెట్టుకున్నాడు. రోజు హాయిగా నీవు పూజలు అందుకుంటావు, నా బతుకు చూడు ఎంత కష్టమో. ఒకే ఒక్కరోజు నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తా అని సవాలు విసిరాడు. దేవుడు విని సరేనన్నాడు. అయితే ఒక షరతు, ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు, నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు. సరే అన్నాడు మనోడు. తెల్లారేసరికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. దేవా, నేను కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నాను, ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు. అప్పుడు జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్ళిపోయాడు. మనోడు, ఒరేయ్, పర్సు వదిలేశావు, చూసుకోరా అని అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి ఓ పేదవాడు వచ్చాడు. దేవా, నా దగ్గర ₹1 మాత్రమే ఉంది, అది నీకు సమర్పించుకుంటున్నాను, దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు. కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. ఇలా దయచూపావా తండ్రి అని ఆ పర్సు తీసుకొని వెళ్ళిపోయాడు. ఒరే దొంగ అని అరుద్దామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. ఆ తర్వాత ఒక నావికుడు వచ్చాడు. దేవా, రేపు సముద్ర ప్రయాణం ఉంది, నన్ను చల్లగా కాపాడు స్వామి అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చి, నా తరువాత వచ్చింది ఇతడే, కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు, పట్టుకోండి అన్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ అన్యాయాన్ని చూస్తున్న మనోడు ఉండబట్టలేకపోయాడు. ఆగండ్రా, అతను నిర్దోషి, అసలు దొంగ ఇంకొకడు, వాడు పర్సును తీసుకెళ్ళాడు అని అరిచేశాడు. దేవుడు చెబుతుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని నావికుడిని వదిలేసి పేదోడిని పట్టుకొని వెళ్ళిపోయారు పోలీసులు. ఇచ్చిన ఒక్కరోజు గడువు అయిపోయింది. సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు కూడా తన అసలు డ్యూటీ ఎక్కేశాడు. దేవా, ఈరోజు ఎంత మంచి పని చేశానో తెలుసా? నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాలని ఒక దోషిని అరెస్టు చేయించాను అన్నాడు మనోడు సంతోషంగా. దేవుడు, ఎంత పని చేశావోయ్, నిన్ను అసలు స్పందించొద్దన్నానా, ఎందుకలా చేశావు అన్నాడు నిష్ఠూరంగా. అదేమిటి, నువ్వు నన్ను మెచ్చుకుంటావు అనుకున్నాను అన్నాడు మనోడు బాధగా. అప్పుడు దేవుడు అసలు విషయం బయటపెట్టాడు. ఆ ధనవంతుడు మహాపాపాత్ముడు, వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుంది, పేదోడికి కష్టాలు తీరేవి, వాడు కొన్నాళ్ళైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు. ఇక నావికుడు తెల్లారితే సముద్ర ప్రయాణం చేయబోతున్నాడు. దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. వీడు అరెస్ట్ అయి జైల్లో ఉంటే అందరూ బతికిపోయేవారు. ఇప్పుడు చూడు, పేదోడు జైల్లో ఉన్నాడు, ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు, నావికుడితో పాటు ప్రయాణికులు చావబోతున్నారు. ఎంత పని చేసావు నువ్వు అన్నాడు దేవుడు. కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు, తప్పులా కనిపించేది నిజానికి ఒప్పై ఉండవచ్చు. సమగ్ర అవగాహన, సంపూర్ణ జ్ఞానం పొందిన వారెవరూ వేరే వారి జీవితాలలో అనవసరంగా జోక్యం చేసుకోరు. ఇది కథ. లాస్ట్లో ఏమన్నాడంటే, ఎవరి జీవితానికి వారే బాధ్యులు, విశ్వ నియమాల ప్రకారం కర్మఫలం అనుభవించక తప్పదు, మిడిమిడి జ్ఞానంతో నిర్ణయాలు శ్రేయస్కరం కావు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.